హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పాటతో పాటుగా. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ చాలా సింపుల్గా ఒక 15 to 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే దోసకాయ చేసుకుందాము. దానికి ఒక పెద్ద సైజ్ దోసకాయ తీసుకొని దానిని కొంచెం పెద్ద సైజ్ దోసకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. దానికి ఏమీ తోలు తీనవసరం లేదండి, పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఊరిన తర్వాత చిన్న చిన్నగా ఎలాగో ఊరిపోతాయి. నాకు కాఫీ తాగే కప్పుతో గ్లాస్తో ఒక గ్లాసు పావు ముక్కలు అయినాయండి. దానికి కొలతగా పావు గ్లాసు ఉప్పు, పావు గ్లాసు కారము, ఇంట్లోనే మిక్సీ పట్టిన ఆవాలన్నమాట, పచ్చివే ఆవాలు, మిక్సీ పట్టిన ఆవాలన్నమాట, అర గ్లాసు ఆవపిండి సరిపోయింది. పావు గ్లాసు ఉప్పు, పావు గ్లాసు కారము, అర గ్లాసు ఆవపిండి, మూడింటిని చక్కగా కలిపేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొకసారి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. దానిని ఈ దోసకాయ ముక్కలు ఏవైతే కట్ చేసి పక్కన పెట్టామో దానిలో వేసి మొత్తానికి కలిపేయాలన్నమాట. దీనిని ఒక జాడీలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనకి అప్పటికప్పుడు ఒక 1 or 2 అవర్స్లో తినాలి అనుకుంటే కనుక ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకుంటే కనుక దోసకాయలో ఉండే పులుపుకి ఆ పులుపుకి అడ్జస్ట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు చాలా ట్రై చేస్తూనే ఉంటాము. మనకి ఇంట్లో ఎన్ని రకాలు వండుకున్నా, పప్పు కూర ఏవైనా సరే పచ్చళ్ళ రుచే వేరు కదండి. బాయ్.